బిగ్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. కొందరు విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు బానిస అవుతున్నారని మల్నాడు రెస్టారెంట్ యజమాని సమాచారం ఇవ్వడంతో యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అయితే 50 మంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ డీసీపీ సైదులు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. కిలోన్నర గంజాయి 47 గ్రాముల ఓజీ వీడ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే గతంలో నైజీరియా నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పలు పబ్లలో విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్టు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే గంజాయి సేవిస్తూ ఉన్న నలుగురిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు అయితే తెలిపారు. అయితే ఆషర్ జావేద్, గణేష్, శివకుమార్లను పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్ టీమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. 2 విద్యార్థులతో సహా మొత్తం 4 నార్కోటిక్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్టు ప్రస్తుతానికైతే సమాచారం అందుతుంది. అయితే ఈ క్రమంలో మత్తుకు బానిసైన మరో 50 మంది విద్యార్థులను విచారించేందుకైతే సిద్ధమైంది. మనం చూస్తున్నాం, హైదరాబాద్ మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం రేగింది. కొందరు విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు బానిస అవుతున్నారని మల్నాడు రెస్టారెంట్ యజమాని సమాచారం ఇవ్వడంతో యూనివర్సిటీలో నార్కోటిక్ పోలీసులు తనిఖీలైతే నిర్వహించడం జరిగింది. అయితే 50 మంది విద్యార్థులకు పాజిటివ్ కూడా వచ్చింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ డీసీపీ సైదుల ఆధ్వర్యంలో తనిఖీలైతే చేయడం జరిగింది. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు అధికారులు అయితే గుర్తించారు. కిలోన్నర గంజాయి 47 గ్రాముల ఓజీ వీడ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో నైజీరియా నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి పలు పబ్లలో విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్టు కూడా తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే విచారణ కూడా చేపడుతున్నారు. గంజాయి సేవిస్తున్న 4 పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీలో విద్యార్థులు గంజాయి డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని తెలంగాణ యాంటీ నార్కోటిక్ అధికారులు అయితే తెలిపారు. ఆషర్ జావేద్, గణేష్, శివకుమార్లను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. బహదూర్పల్లి, బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ గంజాయి దందా నడుస్తోంది. అయితే ఈ సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ విభాగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గంజాయి సేవిస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ క్రమంలో కొన్ని షాకింగ్ విషయాలైతే బయటపడ్డాయి. మణిపూర్కు చెందిన ఒక విద్యార్థిని ఢిల్లీకి చెందిన ఒక ముఠా నుంచి కొరియర్ ద్వారా ఓజీ కుష్ డ్రగ్ను తెప్పించుకుంటున్నాడు. దీనిని గంజాయితో కలిపి సిగరెట్ తయారు చేసి మిగతా స్టూడెంట్స్కు విక్రయిస్తూ ఉన్నాడు. దీంతో సదరు విద్యార్థిని మరో విద్యార్థితో పాటు 2 డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ల నుంచి కిలోకి పైగా గంజాయి, 47 ఓజీ కుష్ డ్రగ్స్లను స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు వీటికి బానిసైనట్టు కూడా గుర్తించారు. అయితే ఈ పరిణామంపై కాలేజీ యాజమాన్యం ఇంకా స్పందించాల్సి ఉంది.